సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కాదు సార్, ఇప్పుడు అన్నగారేమో అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు టీఆర్ఎస్లో అప్పటికి కేసీఆర్తో ఒక మంచి సాన్నిహిత్యం ఉంది, ఎందుకు అల్లుడికి ఇద్దరు కలిసి మీరు ఒక టికెట్ ఇప్పించుకోలేకపోయారు? అంటే ఫైనాన్షియల్ గా మీరు సపోర్ట్ చేయలేదు, రాజకీయంగా కూడా మీరు సపోర్ట్ చేయలేదు అనే మాట వాస్తవమా? నిజమే. నాకేం అంత డబ్బు లేదండి, రాజకీయాలకు సపోర్ట్ చేసే అంత డబ్బు లేదు. అది చాలా మాట సాయం కూడా చేయలేదు కదా మీరు. ఎందుకు చేశారా? 2006లో జెడ్పీటీసీకి 10 రోజులు ప్రచారం చేశాను నేను రేవంత్కి. పబ్లిక్ స్పీచ్లు కూడా ఇచ్చాను ఫస్ట్ టైం. ఒక యువకుని ఎట్ట రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, మన ప్రాంతానికి మన రాష్ట్రానికి లాభం జరుగుతుందని చెప్తూ వచ్చాను. ఓకే, అట్లా. కానీ ఎమ్మెల్సీగా ప్రూవ్ చేసుకున్న తర్వాత మటుకు అన్ని పార్టీలు ఎగబడ్డారు. ఇంకా మా పార్టీ నుంచి అంటే మా పార్టీ, మా పార్టీ నుంచి అంటే మా పార్టీ నుంచి పోటీ. దాంట్లో ఎమ్మెల్సీకి కానీ చంద్రబాబు సహకారం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకంగా అప్పుడు టీఆర్ఎస్ కంటే కూడా టీడీపీ బలంగా ఉంది రాష్ట్రంలో. ఓకే, కాబట్టి ఆయన చంద్రబాబు గారి సహకారం, ఆయనకు కాంగ్రెస్ను ఓడించడంలో, ఆయన గెలవడంలో ఇండిపెండెంట్గా పాత్ర ఉంది. కానీ ఆయన 2007 తర్వాత టీడీపీ చంద్రబాబుతో కలిసిపోయారు. ఓకే, ఇది చూడండి ఎంత యాదృచ్ఛికం. ఏ పార్టీ అయితే ఆయన కాదనుకుందో అలాంటి పార్టీకి, ఆ పార్టీకి ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి. రాజకీయాలను విచిత్రంగా ఉంటాయి సార్, దాంట్లో ఆశ్చర్యం ఏముంది. నేను అంతకుముందు ఒక వ్యక్తి ఏదో పోలుస్తూ ఒకరిని, ఆ పేర్లు వద్దు, పోలుస్తూ రేవంత్లో ఏం స్పెషల్ ఉంది అని 2016-17లో అడిగాడు. ఓకే, అప్పుడు 2015 ఈ కేసు కూడా అయ్యింది. ఇది ఓటుకున్న ఓటు, అదే ఏదన్నా పేరు పెట్టుకోండి మీరు కానీ, జరిగితే అప్పుడు అడిగాడు, చెప్పలేదురా రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి, రేవంత్కున్న డైనమిజము అడ్వాంటేజ్ నీకు తెలియదు, రేపు ఆయన కాంగ్రెస్లో చేరొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు అని చెప్పారు మీరు 2016లో. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పోయే జాడ కూడా లేదు. ఓకే, అంటే రాజకీయాలు అలా మారొచ్చు అని చెప్పినా నేను. ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు తోటల్లాగా ఉంటాయి. సో నిజంగా చెప్పాలంటే యూత్ అందరూ ఆయన తెలంగాణ టైగర్ అనే పిలుచుకుంటారు, వేరే నో డౌట్ దాంట్లో. అసలు అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఆయన ఎలా మాట్లాడతారో తెలియదు, ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయో. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్లు అయితే ఇప్పటికి మనం చూస్తుంటాం. కాబట్టి గుక్క తిప్పుకోకుండా, పెన్ను పేపర్ లేకుండా ఒక గంట అనర్గళంగా మాట్లాడే శక్తి ఎవరికైనా ఉన్న నాయకుడు ఉన్నారు అది రేవంత్ రెడ్డి గారు. ధారాళంగా అనర్గళంగా. అప్పుడు అసలు ఎలా ఉండేది స్పీచ్లు కానీ, ఆ స్పీడ్ కానీ? 2007లోనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కానీ, రోషయ్యను కానీ, ఆయన ముఖ్యమంత్రి, మంత్రి కౌన్సిల్లో చాలా చురుకైన ప్రశ్నలు, ఇబ్బందికరమైన ప్రశ్నలతో చాలా ఇబ్బంది పెట్టాడు. రోషయ్య గారు అన్నారు అప్పుడు, నువ్వెక్కడ దొరికావయ్యా రేవంత్ రెడ్డి అని. ఓకే, కానీ రాజకీయాల్లో దూకుడు పనికిరాదు, ఆవేశం పనికిరాదు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు, సక్సెస్ అవ్వలేము అంటారు. కానీ ఈ మూడే ఆయన సక్సెస్ కారణం అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ, అట్లేం లేదు. సందర్భాన్ని బట్టి దూకుడు, చురుకుదనం లేకపోతే ప్రజలు నచ్చరు. సందర్భాన్ని బట్టి చేయాల్సింది అంతే. ఓకే.